హలో విజయవాడ, వెల్కమ్ బ్యాక్ టు పన్కా వ్లాగ్స్. ఈరోజు ఫుడ్ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఫుడ్ బిజినెస్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది వచ్చి అడ్రస్ వచ్చి పీవీపీ ఆపోజిట్ రోడ్లో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో అయితే జరుగుతుంది. అక్టోబర్ 4th, 5th, 6th వరకు అయితే జరుగుతుందండి. ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చి 60 రూపీస్. సో లోపల ఏమేమి ఉంటాయి ఏంటనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. సో లోపలికి ఎంటర్ అవగానే ఒక టికెట్ అయితే ఇచ్చేసారు. టికెట్తో పాటు ఒక సంచి అయితే ఇచ్చారండి. లోపల ఏమైనా కొనుక్కుంటే ఆ సంచిలో అయితే పడేసుకోవాలి. అలాగే కాఫీ తాగమని మరీ చెప్పారు. సో లోపలికి వెళ్ళగానే ఈ తందూరి ఇవన్నీ స్టాల్స్ అయితే కనిపించాయి. ఇది ఎవరికైనా బిజినెస్ ఐడియా ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేసుకోమన్నారు. ఇంక ఇవి వచ్చి కాఫీ మిషన్స్ అండి. అలాగే కాఫీ తాగమని చెప్పారు కాబట్టి ఒక కాఫీ అయితే తీసుకుంటున్నాను. ఇంకా కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆప్షన్స్, షుగర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. బ్రౌన్ షుగరా, ఏ షుగర్ కావాలో మీ ఇష్టం, చాయిసెస్ ఇవ్వర్స్ అనమాట. ఏది కావాలంటే అది కలుపుకోండి. నాకైతే నార్మల్ షుగరే. సో కాఫీ తాగేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇవన్నీ కాఫీ మిషన్స్ అనమాట. 1 lakh నుంచి చాలా రేంజెస్ ఉన్నాయి. ఈ ప్రైజెస్ 1 lakh నుంచి 16 lakh వరకు ఉందంట మిషన్స్. ఏంటి డిఫరెన్స్ అంటే కాఫీ సైజు, కప్ సైజు అని అలా డిఫరెంట్ టైప్స్. హాస్పిటల్ అయితే ఒకలాగా అలా ఉంటాయి కదా మిషన్స్. సో బిజినెస్ అయితే ఒకలాగా, అవన్నీ డిఫరెంట్ అనమాట. సో వాళ్ళంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరికైనా బిజినెస్ ఐడియా ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. సో ఈ కాఫీ మిషన్ నుంచి నెక్స్ట్ వేరే చోటుకైతే వెళ్ళిపోదాం. ఇంక ఇది వచ్చి మొత్తం రూమ్ ఫ్రెషర్స్. ఇది అయితే టబ్ క్లీన్ అంట, వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ అనమాట. ఇది వేసి 45 minutes మనం వాష్ పెడితే టబ్ మొత్తం సూపర్ క్లీన్ అవుతుందంట. మనకి ఎటువంటి రిపేర్స్ అనేవి అంత త్వరగా అయితే రావు. ఇంక ఈ స్విగ్గీలో కూడా, స్విగ్గీ మినీ యాప్లో కూడా ఉందంటండి. మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ రోటి పచ్చళ్ళు అండి. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు చెప్పండి రోటి పచ్చళ్ళు? ఈజీగా కొనుక్కొని తినేయచ్చు. చాలా రకాలైతే ఉన్నాయి, మీరు కూడా ట్రై చేసండి. ఇంక ఈ ఓపెన్ చేస్తే మాత్రం 7 days మాత్రమే స్టోర్ ఉంటాయంట. ఇంకా అలాగే వీళ్ళ దగ్గర ఫ్రోజన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మాకు ఇదైతే ట్రై చేయమని ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. సో ఇవన్నీ ప్యాకింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయండి. మీరు ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇంక ఇవన్నీ ఎలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట. కందిపప్పు, బియ్యం ఇవన్నీ. వీళ్ళది గొల్లపూడిలో షాప్ ఉందంట. ఇది ఎక్స్పో అయిపోయినమని మీరు కావాలనుకుంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంక ఇవన్నీ ఆర్గానిక్ పౌడర్స్ అండి. పసుపు, కుంకుమ లేదా ధనియాల పొడి ఇలా పౌడర్స్ అన్నీ ఆర్గానిక్ పౌడర్స్ అంట. సో ఆర్గానిక్ అనేది హెల్త్కి మంచిది కదా. సో ట్రై చేసేయండి. ఈ సోఫాస్ నా కోసమే వేసినట్టున్నారు. అలా రిలాక్స్ అవ్వడానికి ఎంత హాయిగా ఉంది కూర్చొని. సో కొంచెంసేపు కూర్చొని అయితే వెళ్ళిపోదాం. ఒకటి 3 ఫ్యాన్ ఉంది మేడం ఫ్యామిలీ కోసం. దాని ద్వారా మనం 1 kg ఫ్రీ ఇస్తాం. ఆ 1 kg వచ్చేసి 12 rupees ఆయిల్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అవును ఫస్ట్ కోట్ వేయాలి, ఆయిల్ వేయాలి, ఫిల్టర్ అయిపోతుంది. అది అర్బల్ పేస్ట్. నెక్స్ట్ టైం మన ఇండియాలో బాగా లాంచ్ చేస్తాం. అది హైదరాబాద్లో ఉంది. ట్రేడ్ గ్యారేజ్ యాప్ ఉంది. సో విన్నారు కదా, ఇది ఆయిల్ ప్యూరిఫైయర్ అండి. ఇది మ్యాక్సిమం చాలా హోటల్స్ వాటికి యూజ్ అవ్వచ్చు. సో ట్రై చేయండి. లోపల కూడా ఫోటోస్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది యానివర్సరీ థీమ్ కాబట్టి లోపల హ్యాపీ యానివర్సరీ అన్నమాట. అలాంటి యానివర్సరీ కమర్షియల్ కార్పొరేట్ స్టైల్.
వీటిలో ఫ్లేవర్స్ ఉంటాయా? ఫ్లేవర్స్ అంటే డార్క్ వైట్, డార్క్ అంటే ప్యూర్లీ చాలా బిట్టర్ ఉంటాయి. వీటైతే కొంచెం లైట్ టేస్ట్, వైట్ అయితే వెజిటేబుల్ అంటే డిఫరెంట్ చాక్లెట్స్ సో ఆల్మండ్స్ మొత్తం చూడడానికి అట్లా ఉంటుంది కానీ మొత్తం ఎడిబుల్ కదా చాక్లెట్. ఈ ఫోటో కూడా చాక్లెట్ కదా, చాక్లెట్ ఎలా అండి ప్రైస్ అనేది? మీరే ఫోటో మీకు మెయిల్ చేస్తాం, ఎన్ని డేస్కి ఇస్తారు? ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాము, 3-4 days పడుతుంది. ముందుగా 1 week ప్రేయర్ అయితే ఇస్తారు కానీ మీకు ఆ టైం కరెక్ట్గా టైం చేస్తే కొంచెం స్టోర్ కదా ఫాస్ట్ ఎన్ని డేస్ అంటే చాక్లెట్ అయితే 8 months అలా ఫోటో అయితే ఒక 3 months లైట్ ఫేడ్ అయితే తగ్గుతుంది. సో మేము అలా చెప్తాము అంటే ఎన్ని త్వరగా ఇప్పుడు పైన ఏదైనా సరే వెంటనే కన్సెప్ట్ చేసేది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ సో చూసారు కదా, ఇవన్నీ గిఫ్ట్ ప్రైస్కి చాలా బాగుంటుందండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి, ముఖ్యంగా చాక్లెట్స్ ఇష్టపడిన వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. ఈ మిషన్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఏమైనా ఫుడ్ ప్రోడక్ట్స్, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఆటోమేటిక్గా మనమే ఫుడ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడే పేమెంట్ చేసేటట్టుగా చాలా ఈజీగా ఉంది. మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుందంట, అది స్కాన్ చేయగానే బిల్ పే అయితే అయిపోయి మనకి ప్రింట్ అయితే వస్తుంది. ఈ బిల్లులో ఉన్న ఐటమ్స్ మనం వెళ్ళి అక్కడ కౌంటర్కి ఇస్తే వాళ్ళు ఫుడ్ ఇచ్చేటట్టుగా చాలా బాగుందండి. ఇంకా అలాగే ఇవన్నీ పచ్చళ్ళు అన్నమాట, పచ్చళ్ళు, పౌడర్లు, అలాగే అప్పడాలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇక్కడే కాదండి, స్టేట్స్, కంట్రీస్కి కూడా సప్లై చేస్తారంట. వీళ్ళది ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, ఆ వెబ్సైట్లో లాగిన్ అయితే మనం ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటండి. రకరకాల పికిల్స్ అయితే ఉన్నాయి. పికిల్స్ అయితే 90 days స్టోర్ ఉంటాయంట. పౌడర్స్ అయితే కనుక ఒక 60 days వరకు నిల్వ ఉంటాయంటండి. సో ప్రైజెస్ అంతా లిస్ట్ అయితే ఉంది. వీళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం ప్రైజెస్ ఏంటనేది వాళ్ళు ఈజీగా చూడొచ్చు అనమాట. మనం ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు. ఫాస్ట్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉందంట. సో ఎవరికైనా పచ్చళ్ళు బాగా ఇష్టం ఉంటే ట్రై చేసుకోండి. డివైడ్ మేడం, ఇది ఎట్లా వేసి 30% రిలీజ్ అవుతుంది. 1.23 ఇప్పుడు ఎంత అయింది మేడం? 0.72 ఉంది. లోపల చార్జ్ సర్క్యూట్ అని ఉంది మేడం. ఇది పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేసి కరెంట్ బిల్ తక్కువ చేసింది. అన్ని దానికి వేసి కానీ వాటర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సర్, కంప్యూటర్, టీవీ, గంట ఎంత వస్తుంది మీకు కరెంట్ బిల్ మేడం? 4000 వస్తుంది. 4000 అంటే ఇప్పుడు 1200 సేవ్ అవుతుంది మేడం. ఇది 2800 బిల్ అది మేము గ్యారెంటీ ఇస్తాం మేడం. ఇదే మాది ఇక్కడ విజయవాడ మేడం. మీకు 1200 తగ్గకపోతే కిలోమీటర్ ఇప్పుడు బిల్ చూపించాలంటే 3 months మనీ బ్యాక్ అంటే ఉంటుంది. డిబేట్కి వచ్చి 5 year వారంటీ, 1 year గ్యారెంటీ మేడం. యాక్చువల్లీ మీరు బయట తీసుకుంటే 2300, ఇక్కడ తీసుకుంటే 1000 రూపాయలు వస్తుంది. ఇది పవర్ కన్జ్యూమ్ అవుతుంది మేడం. దీనివల్ల మీకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. 12 ఎట్లా అంటే బిఫోర్ ఇన్స్టాలింగ్ ఉంటుంది కదా, ఇంటికి మనకి పవర్ ఫెక్ట్ ఉంది కదా, పాయింట్స్ పవర్ డౌన్ అయితే కరెంట్ అనేది కనుక సర్జింగ్ వచ్చి లీకేజ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా కూడా. ఇది ఇస్తే అంటే పవర్ ఫెక్ట్ అనేది పాయింట్ అయిన అవుతుంది. ఇప్పుడు పవర్ ఫెక్ట్ ఇంప్రూవ్ అయితే కరెంట్ అనేది ఒక స్టేబుల్ ఏసీ బిల్ రిసీవ్ పంపిస్తుంది. మెయిన్ వరకు కదా తీసుకుని మేడం 4000 అయితే ఇంకా మేడం మమ్మీ డాడీ సో ఇవన్నీ కాఫీ పౌడర్స్ అన్నమాట, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్. మనం పౌడర్ కలుపుకొని టేస్టీ కాఫీని ఎంజాయ్ చేసేయండి. కాఫీ బీన్ స్టైల్లోనే ఉంది ఈ కప్ కూడా, చాలా బాగుంది. ఇంక ఇది వచ్చి టీ స్టాండ్ అనమాట. చాయ్ లవర్స్ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనికి.
సో ఇంకా టేస్టీ బాలాజీ ఫుడ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ చూస్తే రకరకాల స్వీట్స్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్వీట్స్ ఎంత అద్భుతంగా గిఫ్ట్ ఆర్టికల్ టైప్లో తయారు చేశారో చూసారా, ఇది చాలా బాగుంది. ఎవరికైనా ఇస్తే ఫిదా అయిపోవాల్సిందే అనమాట. ఇంక ఇవి డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ఐటమ్ అండి. ఇదొక టైప్ గిఫ్ట్ అనమాట. ఏదైనా మ్యారేజ్కి కానీ అలా వెళ్తే వాటి గిఫ్ట్స్ అయితే సింపుల్గా నీట్గా ఉంటాయి, ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది మినీ అనమాట. మొత్తం ఇందులో 8 టైప్స్ 8 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. చిన్ని బాస్కెట్ టైప్. ఇందులో స్వీట్స్ ఫ్రూట్స్ మీ ఇష్టం, ఏదైతే పెట్టుకొని వెళ్ళొచ్చండి బాస్కెట్లోని. చాలా బాగుంది. ఇవన్నీ చిక్కీస్ అన్నమాట. కాజు చిక్కీ అని, మామూలుగా రోజ్ చిక్కీ కూడా ఉంది, అలాగే డ్రై ఫ్రూట్ చిక్కీ, మల్టీగ్రెయిన్ చిక్కీ, ఇలా రకరకాల చిక్కీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా గిఫ్ట్గా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. లేదు మీరు తినడానికి ట్రై చేస్తే ట్రై చేసుకోండి. ఈ చిప్స్ మంచి టేస్టీగా అయితే ఉన్నాయండి. వీళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ మంచి హైజీనిక్గా టేస్టీగా చాలా బాగున్నాయి. అలాగే వీళ్ళ దగ్గర గిఫ్టీ ఐటమ్స్ అనేవి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ గిఫ్ట్ ఇస్తాం కదా, అలా చాలా బాగున్నాయండి ఐటమ్స్. నెక్స్ట్ ఇవన్నీ మాక్టైల్స్ అండి. మనం బయట మాక్టైల్స్ అయితే తాగుతాం కదా, మనం ఇంట్లో ఏదైనా పార్టీ సెలబ్రేషన్స్ జరిగితే ఇలాంటి బాటిల్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. జస్ట్ ఆ మాక్టైల్ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఒక చిన్న కప్ వేసుకొని దాంట్లో సోడానో వాటర్ మీ ఇష్టం ఏదైతే అది కలుపుకొని ఫుల్ గ్లాస్ మొత్తం మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందంట. సో మొత్తం తిరిగి ఫుల్గా ఆకలేసి మీరు తినడానికి చిన్న స్నాక్స్ అయితే ఉన్నాయి. ఫ్రీగా అయితే కాదండి, అవి ఖచ్చితంగా కొనుక్కొనే తినాల్సిందే. ఇంక ఇవన్నీ హ్యాంగర్స్ అండి, ఇంటి డెకరేషన్ అనమాట, ఇంటీరియర్ డెకరేషన్స్, అలాగే షోకేస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించాయి. ఇది క్యాండిల్ పెట్టుకునే క్యాన్ అనమాట. అది వచ్చి ఎంత 2500 చెప్పాడు ఏకంగా. ఇంక ఈ బొడ్డిది వచ్చి 1000 రూపీస్ చెప్పారండి. ఇంకేం తగ్గదా అంటే 1800 అంట అండి. ఇంకా ఏం తగ్గినట్టు చూసారా, 1800 తగ్గిస్తాడంట. తిరిగి నాకే కౌంటర్ వేసాడు ఈయన తగ్గించమని అడిగితే. ఇంక ఇది ఆయిస్టర్ అంట. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది అంటండి పుట్టకి. ఇది కూడా ఒక రకమైన పుట్టగొడగలంట. సో ఇదైతే పచ్చడి చేసి పెట్టారు అక్కడ. పచ్చడి అయితే చాలా బాగుంది. బట్ దీంతో కర్రీస్ ఇవన్నీ చేసుకోవచ్చు అంట. నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైం అనమాట. నాకు కొద్దిగా వెరైటీగా అనిపించింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు తింటే కనుక చాలా హెల్తీగా ఉంటారంటే, వాళ్ళ షుగర్ కంట్రోల్స్ చాలా తగ్గుతాయంటండి. సో ట్రై చేయండి ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక. ఇంక ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. ఈ మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కొరియా స్టైల్స్లో కొన్ని డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల మిర్రర్స్ అలాగే క్లాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే ఇంటికి డెకరేషన్ ఫ్లవర్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అలాగే ఫ్లోర్ మ్యాట్స్, మన హౌస్ పర్పస్ అయినవి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇది ఆయిల్ లేకుండా ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చు అంటండి. ఆ పిక్చర్లో ఉన్నవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు అంట. ఇంక ఇవన్నీ కాయిన్స్ అండి, ఓల్డ్ పురాతన కాయిన్స్ అనమాట. మన అమ్మమ్మలు నానమ్మలవి అప్పుడువి కాయిన్స్. ఇక్కడ మినీ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చిన్ని ఇడ్లీ పాత్రలు అలాంటివి. రకరకాల మినీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి, కిచెన్ ఐటమ్స్. ఇంకైతే ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ అనమాట. ఓల్డ్ కాయిన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా పండగే అనమాట. ఒకటా రెండా చాలా రకాలు, ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయంటే మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ఎప్పుడో ఉన్నాయండి. అసలు ఇవన్నీ రాజుల కాలం రాయల కాయిన్స్ అనమాట.
చాలా వెయిట్ అయితే ఉన్నాయి. అసలు నేను లైఫ్లో ఎప్పుడూ చూడలేదు ఈ టైప్ కాయిన్స్. ఎప్పుడో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చూసినట్టు గుర్తు. సో మ్యూజియం వాటిల్లో ఉంటే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కొనుక్కొని ఉంచుకోవడానికి అయితే. అలాగే కాయిన్సే కాదండి, నోట్లు కూడా ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నోట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. వీటిని ఏమంటారో కూడా నాకు అంత ఐడియా లేదనమాట ఈ కాయిన్స్ని. సో బాగా కాయిన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవడానికైతే రండి. ఇంకా అలాగే ఇవన్నీ గ్రూప్ కాయిన్స్ అనమాట. వీళ్ళది ఇక్కడే కాదండి, భవానీపురంలో ఉంటుందంట వీళ్ళది. ఇవన్నీ వేరే కంట్రీస్ నోట్స్ కాయిన్స్ అనమాట. 5000 నోట్. బంగ్లాదేశ్ అంటండి, ఇది బంగ్లాదేశ్ వాళ్ళది. అంటే మనకు తెలీదు, దాని మీద వాళ్ళు రాశారు, వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది కదా. సో ఇదైతే గిఫ్ట్ ఐటమ్ అనమాట. మనకి అక్కడ సిరీస్ ఉన్నాయి చూడండి, వాళ్ళ బర్త్డే సిరీస్ అనమాట. లేదంటే వాళ్ళ నేమ్ ఆ నోట్ మీద 2 రూపీస్ నోట్ మీద నేమ్ అలాగ పెట్టి ఇస్తారనమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. అసలు ఇలాంటి గిఫ్ట్ మ్యాక్సిమం రేర్ అనమాట ఇవ్వడం ఎవరైనా సరే. సో కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేసుకోండి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర, ఒక కంట్రీ కాదు చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇది 1 lakh నోట్ అనమాట. ఇదే చూడ్డం నేను ఫస్ట్ టైం చూడ్డం ఈ నోటు. ఇది వచ్చి 50 lakh నోట్. వామ్మో, $50 lakh నోట్ కేవలం 250కే మనకు దక్కుతుంది. ఎంత అదృష్టమో కదా. సో ఇవన్నీ చాలా కంట్రీస్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి చూపించేసరికి తెల్లారిపోయిద్ది. కొన్ని చూపించాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి. ఈ డైనింగ్ టేబుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగో కొనలేను కదా, కొంచెంసేపు కూర్చొని ఆనందపడదాం. ఇంక ఇది సంగవి సిల్వర్ ఎంపోరియర్ అండి. వీళ్ళ దగ్గర సిల్వర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఫోటో ఫ్రేమ్స్. అలాగే టీ తాగడానికి చిన్ని టీపై, సిల్వర్ టీపై, చైర్స్ అండ్ మధ్యలో టీపై. ఇంక ఇవన్నీ దేవుడు ఐటమ్స్ అనమాట. గంట, హారతి ఇచ్చేది, ఇంక ఇవన్నీ దేవుడికి సంబంధించిన సిల్వర్ ఐటమ్స్. సో ఈ 24 క్యారెట్స్ గోల్డ్ ఫ్రేమ్ అండి. ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎవరికైనా గిఫ్ట్, బర్త్డే ఐటమ్, మ్యారేజెస్కి గిఫ్ట్ ఇవ్వడానికి తక్కువ బడ్జెట్లో గోల్డ్ ఐటమ్ ఏమైనా ఇవ్వాలంటే ఇలాంటి ఫ్రేమ్స్ అయితే ఇవ్వండి, చాలా యూనిక్గా అయితే ఉంటుంది. అలాగే బారసాల, ఇలాగ బర్త్డేస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా బాగుంటాయి అన్నమాట. సో మొత్తం లోపలంతా ఒక లుక్ అయితే వేసేసామండి. మొత్తం ఫర్నిచర్ ఏంటి ప్రతి ఒక్కటి ఉంది, ఏది లేకుండా అయితే లేదు. ఫుడ్ ఐటమ్స్, ఎవరికైనా మంచి బిజినెస్ ప్లాన్ ఏదైనా ఉంటే, ఫ్రాంచైజ్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే మొత్తం లోపలంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక బయట వీళ్ళ కూడా ఉందండి, రావు గారి సోడా అనమాట. ఇవి బాగా ఈ మధ్య హోటల్స్లో వాటిలో బాగా ఫేమస్ అవుతున్నాయి, మంచి టేస్టీ సోడాస్ అనమాట. ఈ వీళ్ళు కావాలనుకుంటే హోల్సేల్గా సప్లై చేస్తారంటండి. ఎవరికైనా ఉపయోగపడితే కనుక ఒకసారి వచ్చి వీళ్ళని విజిట్ చేయండి. ఇంక ఇవన్నీ హెల్దీ పౌడర్స్ అనమాట. మనం ఇంట్లో వాడే చికెన్ మసాలా, గరం మసాలా, ఇలాగ ఏమైనా మసాలాస్ ఇంట్లో వాడినవి హెల్దీ అనమాట. ఎటువంటి కలర్స్ కానీ ఏమీ కలపకుండా ప్యూర్ హెల్దీ ఐటమ్స్ అనమాట. ఓన్లీ ప్యూర్ రాగి అండ్ ఓట్స్. రాగి అండ్ ఓట్స్ తీసుకుంటే 150 ml ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకుంటే ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దోశ వేసుకోవడం. ఓకే. ఎనీ ఆఫ్ ద ఆయిల్ మీకు చూపించడానికి నేను ఆయిల్ అదే అన్నా, ఎందుకంటే హెల్దీ ఫుడ్ ఆయిల్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఆయిల్ వేయలేదు, మీకు చూపిస్తాను. బేసిక్ ఇంట్లో ఓట్స్ ఇలాంటివి వేస్తే ఆయిల్ లేకుండా అసలు రావట్లేదు దోశ, అందుకే విల్ యూజ్ లిటిల్
స్పూన్ఫుల్ ఆఫ్ రెడ్ లెంటిల్. లెంటిల్ అంటే కందిపప్పు. ఎర్ర కందిపప్పు. ఓకే, అది ఎలాగ పౌడర్ చేసేయాలా? మేము ఎవ్రీథింగ్ సోక్ చేసి స్ప్రౌటింగ్ చేసి అప్పుడు మేము మిల్లింగ్ చేస్తాము. సన్ డ్రై చేసిన తర్వాత మిల్లింగ్ చేస్తాము. ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ స్ప్రౌటెడ్. చోవర్ అండ్ రాగి వాజ్ స్ప్రౌటెడ్ మొలక పెట్టిన తర్వాత. అందుకనే ఇది ఫర్మెంటేషన్ ఇప్పుడు అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ జర్మినేటెడ్, రైట్? హోమ్ సైన్స్ దగ్గర అమ్మాయి ఇదైతే మాకు ఇంట్లో కూడా ప్రయోగాలు అయిపోతుంది. కారం పొడి, స్పినాచ్ కారం అన్ని హెల్దీ ఫుడ్లే. పాలకూర ఎవరు ఇంక్లూడ్ తీసుకోవాలి. చిన్నప్పుడు చాలా మంచిది పాలకూర. రైస్ సో దట్ ఈస్ ద రిజల్ట్. సో చూసారు కదండి, మొత్తం ఈ ఫుడ్ ఎక్స్పో మొత్తం అంతా ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే మంచిగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.